హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్. మీరు ఎప్పుడైనా ఏదైనా యాప్ లో ₹7 లేదంటే ₹10 పెట్టారా? తర్వాత మీ అకౌంట్ నుండి ఆటోమేటికల్లీ డబ్బులు పోతున్నాయా అని షాక్ అయ్యారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మనం మాట్లాడబోయేది నేర్చుకో యాప్ గురించి. దీంట్లో ఏం జరుగుతుందో, మీకు ఎలా సేఫ్ గా ఉండాలో అన్ని చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఒక్క పాయింట్ మిస్ అయినా మీకు లాస్ అవుతుంది. సో అసలు యాప్ ఏంటి? నేర్చుకో అనేది ఒక తెలుగు ట్రెడిషనల్ యాప్. ఇందులో కోర్సెస్, బిజినెస్ ట్రిప్స్, పార్ట్ టైమ్ ఇన్కమ్ ఐడియాస్ ఇవన్నీ ఉంటాయి. చూడడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, లోపల ఒక ట్రాప్ పెట్టారు. అది ఏంటో ఇప్పుడు ఫ్రీ ట్రయల్ స్కామ్. వాళ్ళు చెప్తారు 7 డేస్ లేదా 10 డేస్ ఫ్రీ ట్రయల్ అని. దాన్ని స్టార్ట్ చేయడానికి మనం ₹7 అక్కడ ₹10 మాత్రమే పే చేయండి అని అంటారు. సో మనం ఏమనుకుంటాం, అయ్యో ఇది చాలా చిన్న అమౌంట్ కదా అని పే చేస్తాం. సో అక్కడే ట్రాప్ మొదలైందండి. ఆ చిన్న పేమెంట్ చేసే మూమెంట్ లోనే మీ అకౌంట్ కి ఆటో పే ఎనేబుల్ అవుతుంది. ఆటోపే అంటే ఏంటి? ఆటోపే అంటే ఏంటంటే, మీరు ఒక్కసారి అలో చేసిన తర్వాత మీకు తెలియకుండా, మీరు కన్ఫర్మ్ చెయ్యకుండా ఆటోమేటికల్లీ మీ అకౌంట్ నుంచి డబ్బులు పోతూనే ఉంటాయన్నమాట. అసలు ఆటోపే అంటే ఏంటి? ఆటోపే అంటే ఏంటంటే, మీరు ఒక్కసారి అలో చేసిన తర్వాత మీకు తెలియకుండా, మీరు కన్ఫర్మ్ చేయకుండా ఆటోమేటికల్లీ మీ అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతాయి. 10 పెట్టారు కదా అని సేఫ్ అనుకుంటారు. ₹10 కదా అని. లేదు ఫ్రెండ్స్. ఫ్రీ ట్రయల్ అయిపోయిన తర్వాత ప్రతి నెల ₹249 లేదా ₹459 మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్ గా పోతూనే ఉంటుంది. సో ఈ ₹249 లేదంటే ₹459. సో ఆటోమేటిక్ గా కట్ అయిపోతాయి. సో మరి అన్‌ఇన్‌స్టాల్ చేసినా ఆగదా? ఇప్పుడు నేర్చుకో యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేశారనుకోండి. సో ఈ ఆటోపే ఆప్షన్ ఆగదా అని అనుకుంటారు కదా! చాలా మంది అలానే అనుకుంటారు. అన్‌ఇన్‌స్టాల్ చేసేస్తారు. కానీ ఫ్రెండ్స్, యాప్ డిలీట్ చేసినా మీ ఆటోపే ఆగదు. ఎందుకంటే ఆటోపే మీ యూపీఐ లేదా బ్యాంక్‌తో డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో యాప్‌తో కాదు. యూపీఐతో లేదంటే బ్యాంక్‌తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి పోదు. చాలా మంది ఇది తెలుసుకోకుండా నెలల తరబడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో సరే మరి రీఫండ్ వస్తుందా అని అందరికీ డౌట్ ఉంటుంది. పోయిన డబ్బులు వెనక్కి వస్తాయా అని అడుగుతారు కదా! దాదాపు రావండి. డిజిటల్ సబ్స్క్రిప్షన్‌లో రీఫండ్ చాలా కష్టం. వాళ్ళు టర్మ్స్‌లో క్లియర్‌లీ చెప్తారు. నో రీఫండ్ అని. మీరు సైన్ అప్ చేసేటప్పుడు అగ్రీ చేశారు కాబట్టి లీగల్‌గా కూడా ప్రూవ్ చేయడం చాలా కష్టం. సో మరి అదంతా బానే ఉంది. సో మిస్టేక్‌లీ మేము ఆటో పే చేసాం. మరి ఇప్పుడు క్యాన్సెల్ చేయాలంటే ఏం చేయాలి అని డౌట్ వస్తుంది కదా మీకు. సో నేను చెప్తాను, క్లియర్‌గా వినండి. ఇప్పటికే మీకు ఆటో పే ఎనేబుల్ అయి ఉంటే పానిక్ అవ్వకండి. ఇప్పుడే క్యాన్సెల్ చేయండి ఈ వీడియోని చూసి. సో స్టెప్ 1 ఏంటంటే, మీకు గూగుల్ పే లేదా ఫోన్ పే ఏదైనా పర్వాలేదు. ఫస్ట్ ఎందులో చేశారో అందులో ఓపెన్ చేయండి. సో సెట్టింగ్స్‌లో ఉంటుంది. సో యాప్‌లో సెట్టింగ్స్ ఉంటుంది కదా! సో అక్కడ మేనేజ్ పేమెంట్స్ లేదా ఆటో పే సెక్షన్‌కి వెళ్ళండి. సో నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను. ఈ స్టెప్స్ అనేవి క్లియర్‌గా మీకు తెలుస్తుంది. సో అక్కడ నేర్చుకో యాప్ అంటే నేర్చుకో మ్యాండేట్ కనిపిస్తే క్యాన్సిల్ చేయండి. మీ బ్యాంక్‌కి కాల్ చేసి కూడా కన్ఫర్మ్ చేయండి. ఇంకా కంప్లెయింట్ చేయాలంటే cybercrime.gov.in ఆన్లైన్ కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు. యూట్యూబ్‌లో ఫ్రీగా నేర్చుకోవచ్చండి. వాళ్ళు నేర్పే కంటెంట్ అంతా కూడా మనకి ఫ్రీగా దొరుకుతుంది. బిజినెస్ టిప్స్, ఇన్కమ్ ఐడియాస్, మోటివేషన్ ఇవన్నీ యూట్యూబ్‌లో థౌసండ్స్ ఆఫ్ ఫ్రీ ఛానెల్స్ ఉన్నాయి. మరి ఇంత డబ్బు ఎందుకు వేస్ట్ చేయాలి? అందుకే ఇలాంటి యాప్స్‌కి దూరంగా ఉండండి. సో ఇందులో మనకి సర్టిఫికేషన్ కూడా ఏమీ ఇవ్వరు. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు సమ్మరీ క్లియర్‌గా చెప్పాలంటే, మీరు పెట్టే ₹7 లేదా ₹10 చిన్న అమౌంట్ అని అనిపిస్తుంది. కానీ అది మీ అకౌంట్‌కి ఆటో పే ట్రాప్ లాంటిది. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపించింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా అలర్ట్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్స్‌లో చెప్పండి. మీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందా అనేది. సో నెక్స్ట్ వీడియోలో మరో ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. థాంక్ యూ.